తర్వాత డాక్టర్ మురుగన్ గారు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ మురుగన్ గారు సార్ ఇక్కడ చూడండి మొబైల్ కాదు. గోపాల్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ కూర్చోండి సార్. హలో ఇప్పుడు రోజా భారతి గారికి సత్కారం ఉంటుంది. గోపాల్ గారి తర్వాత రోజా భారతి గారికి తీసుకున్నది అది చూస్తాను. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఆ గంగమ్మ తల్లికి నేను చేసిండే సేవలు గుర్తించి నాకు సేవరత్న అవార్డు వచ్చింది, డాక్టరేట్ వచ్చింది. ఇప్పుడు ఈ హైదరాబాద్లో తెలంగాణ డిస్టిక్లో నాకు ఈరోజు మనకి ఆదర్శ కళానిలయం నాకు స్వర్ణనంది అవార్డు కూడా, నేను చేసిండే సేవలు గుర్తించి నాకు స్వర్ణనంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ తల్లికి నేను సేవలు చేసేదానికి ఇప్పుడు కాదు, నా ప్రాణం పోయే వరకు నా ఫ్యామిలీ మా కుటుంబం కూడా ఆ గంగమ్మ తల్లికి సేవలు చేయాలనేసి, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదము మాకు ఎన్నేళ్ళు మాకు ఉండాలనేసి మాకు ఆశగా ఉంది. నేను చేసిండే సేవలు గుర్తించి నేను ఎవరో తెలీదు అని ఆ గంగమ్మ తల్లికి ఏ రోజు నేను సేవలు చేసేదానికి ముందడుగు అయినానో ఆ రోజు నుంచి ఆ గంగమ్మ తల్లి నన్నే నా చేసిండే సేవలు ఆ గంగమ్మ తల్లి నన్ను గుర్తించి నన్ను ఇంత దూరంకు తప్పించింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చింది లేదు, కానీ ఈ స్వర్ణనంది అవార్డు ఆ గంగమ్మ తల్లి వల్ల ఇంత దూరం నన్ను ఆ తల్లి తీసుకుని వచ్చి నాకు అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అని ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఆ గంగమ్మ తల్లి నిజంగా ఉండేది కాబట్టి వాళ్ళు నన్ను గుర్తించి ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గంగమ్మ తల్లిని మేము మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ అందరూ, మా తల్లి, మా తండ్రి, మా భార్య, మా బిడ్డలు అందరూ మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటా ఉన్నాము. ఆ తల్లి ఎన్నేళ్ళు మా వంశధారిగా సేవలు చేసేదానికి మాకు అవకాశం ఇవ్వాలనేసి, ఆ తల్లికి ఎన్నేళ్ళు రుణపడి ఉంటామనేసి మా కుటుంబం తరఫున నేను తెలుసుకుంటా ఉన్నాను.